ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 96వ శ్లోకం. సుముఖే నళినీ శుభ్రూః శోభనా సురనాయికా కాలకంఠీ కాంతిమతి క్షోభిణీ సూక్ష్మరూపిణీ. సుముఖీ సర్వమంగళస్వరూపం పరమేశ్వరి. సర్వ తేజస్సులకు నిలయం పరాశక్తి ముఖారవిందం. విశాలమగు అమ్మ నుదుటి మధ్య ప్రకాశించే కస్తూరి తిలకం బాలసూర్యుణ్ణి గుర్తుకు తెస్తోంది. నుదుటిపై సుడులు తిరిగిన నల్లని కురుల మధ్య తీర్చిదిద్దిన పాపిట చివర సింధూరం నల్లని మేఘాల మధ్య దాగిన అస్తమయ సూర్యునికి సంకేతంగా ఉండిపోయింది. కస్తూరి తిలకమునకు అటూ ఇటూ అందంగా తీర్చిదిద్దిన కనుబొమ్మలకు అందాన్నిచ్చే పద్మరేకుల బోలు నేత్రముల మధ్య సంపెంగిని పోలిన నాసిక, అది శ్రీకారాన్ని తలపిస్తోంది. నాసిక కింద చక్కని పెదిమల మధ్య తళతళ మెరియు పంటి వరుస, 16 అక్షరముల కూర్పుగల శ్రీ విద్యా మంత్రాన్ని మనసుకు గుర్తు తెస్తోంది. సాముద్రికా లక్షణాలతో సర్వాంగ సుందరంగా అమరింది జగన్మాత ముఖం. దయా విజ్ఞానం అమ్మను సేవించుటలో అమ్మ ముఖ తేజస్సులో కలిసిపోయి ఆనంద తాండవం చేస్తూ ఉన్నాయి. సర్వ శుభ లక్షణములే రూపమగు ముఖం యొక్క శక్తి తత్వం సుముఖీ. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖ్యై నమః. నళిని, నళమునకు అర్థం పద్మం. నళమధ్యే నళో నళః అని అమరం. నాళమును కలది కావున నళిని. తామర కాడను నాళమంటారు. మూలాధారం నుండి బయలుదేరిన ప్రాణశక్తి స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞాచక్రముల ద్వారా పయనిస్తుంది. 6 చక్రములను కలుపునది సుషుమ్నా మార్గం. తామరతూడు పోలిన సన్నని మార్గం. ప్రాణశక్తి పయనించే మార్గం అదే. ఆ మార్గంలో పయనించిన అమ్మ సహస్రదళ పద్మమును చేరి ఆనందిస్తుంది. అదే తురీయాతీతం. తురీయాతీత శక్తియే అమ్మ రూపం. పేరు నళిని. అంతేకాదు, అమ్మ పద్మాక్షి, పద్మానని, పద్మ సంభవి. అమ్మ శరీరమంతయు పద్మముతో పోల్చి వర్ణించబడింది. పద్మమునకు పరమేశ్వరికి అభేదం చెప్పబడినది. అందుకే అమ్మ నళిని. ఓం ఐం హ్రీం శ్రీం నళిన్యై నమః. సుభ్రూహు. భ్రూహు అనగా కనుబొమ్మలు. నవరసములను అభినయించుటలోనూ ప్రకటించుటలోనూ సాయపడునవి కనుబొమ్మలు. పరమేశ్వరుడు మరియు పరమేశ్వరి కూడా నృత్యములలో తమకు తామే సాటి. పరమేశ్వరుని నృత్యం తాండవం, పరమేశ్వరీ నృత్యం లాస్యం. అమ్మ కనుబొమ్మల కదలిక నాట్యానికే అందాన్నిచ్చింది. తుమ్మెదల బారుగా పోలిన ఆ కనుబొమ్మలు జగన్మాత ముఖమును మరింత అందంగాను లావణ్యంగాను చూపుతూ ఉన్నాయి. సాముద్రికా లక్షణాలకు పోటీ పడుతున్న అమ్మ కనుబొమ్మలు సుభ్రూహుగా నుతించబడ్డాయి. ఓం ఐం హ్రీం శ్రీం సుభ్రూవే నమః.
శోభన. అమ్మ సమస్త తేజముల సమన్వయ రూపం. సమస్త దేవానాం తేజోరాశి సముద్భవాం. సమస్త దేవతల తేజస్సుల చేత కూర్చబడ్డ తేజస్వరూపమే పరమేశ్వరి. సాముద్రికాపరంగా సర్వశుభముల ప్రోది, సర్వమంగళకరములగు అవయవములచే ప్రకాశించున్నది అమ్మ. సర్వశుభముల యొక్క భావాలకు నిలయం అమ్మ మనస్సు. కరుణ, దయ, ఆర్ద్రత అనుభవాలచే సర్వజీవరాశులను రక్షించే జగజ్జనని పరమేశ్వరి. సమస్త శోభనములను తన ఆకారంగా కలది అమ్మ. అందుకే పరమేశ్వరి శోభన. ఓం ఐం హ్రీం శ్రీం శోభనాయై నమః. సురనాయిక. సుర అనగా అమృతం. మృతం కానిది అమృతం. నాశనం లేని పదార్థం సత్య పదార్థం. సత్యమనంతం బ్రహ్మ. పరబ్రహ్మయే అమృతం. పరాతత్వాన్ని అనుగ్రహించున్నది, పరాతత్వమునకు రూపైనది పరమేశ్వరి. అందుకే జగన్మాత సురనాయిక. ఓం ఐం హ్రీం శ్రీం సురనాయికాయై నమః. కాలకంఠి. కలకంఠి, కాలకంఠి అన్నవి సమాన పదములు. కోయిల వంటి కంఠస్వరముతో భక్తులను కాపాడునది పరమేశ్వరి. పాలసముద్రాన్ని చిలికినప్పుడు విషమును కంఠములో దాచిన పరమేశ్వరుడు కాలకంఠుడు. కాలకంఠుని భార్య కాలకంఠి. సృష్టికి మునుపు తరువాత కూడా ఉండునది అమ్మ. కాలమునకు రూపైనది. కాలమన్నది సృష్టితో మొదలవుతుంది. సర్వ సృష్టికి కారణమగు పరమేశ్వరి కాలకంఠి. ఓం ఐం హ్రీం శ్రీం కాలకంఠ్యై నమః. కాంతిమతి. సర్వచరాచర జగత్తు అణువులతోనూ పరమాణువులతోనూ నిండినది. అణువులు కానీ పరమాణువులు కానీ ఒకానొక తేజోశకలములు. అమ్మ చిదగ్నికుండ సంభూత. తేజోమయి, జ్యోతిర్మయి. సర్వ తేజములు ప్రకాశములు కూడా పరమేశ్వరీ స్వరూపాలే. విజ్ఞానం కూడా తేజోంశమే. అదే కాంతిపుంజం. కాంతిపుంజముల స్వరూపం జగన్మాత కాంతిమతి. ఓం ఐం హ్రీం శ్రీం కాంతిమత్యై నమః. క్షోభిణి. కల్పాంత సమయంలో శివుడు పరాతత్వాన్ని ధ్యానిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. ధ్యానంలో మునిగిన శివుడు స్థిరత్వం చేత జడుడయ్యాడు. సంకల్పాలు లేక నిస్సంకల్పుడయ్యాడు. పరానందంలో మునిగిన శివుడు వికారశూన్యుడు. అంతలో సృష్టి సమయం దగ్గర పడింది. పరాశక్తి ఇచ్ఛాశక్తిగా మారింది. జడుడుగా ఉన్న శివునిలో సృష్టి సంకల్ప ప్రేరణ కలిగించింది. స్థిరత్వంలో చలనం, చంచలత్వం ఏర్పడింది. చలన చంచలత్వములే చైతన్య కలవరములు. ఆ కలకలములే క్షోభం. క్షోభమునకు కారణమగు చైతన్య రూపిణి అమ్మ క్షోభిణిగా కీర్తించబడినది. ఓం ఐం హ్రీం శ్రీం క్షోభిణ్యై నమః. సూక్ష్మరూపిణి. సృష్టి క్రమము అనగా సృష్టి ప్రకటనం నుండి లయము వరకు ఆలోచిస్తే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు కారణం పంచభూతములు. పంచభూతముల కన్నా సూక్ష్మమగునవి పంచతన్మాత్రలు. పంచతన్మాత్రల కన్నా సూక్ష్మమైనది మనస్సు. మనస్సు కన్నా బుద్ధి సూక్ష్మమైనది. పరాతత్వానుభవం కానీ ఇంద్రియానుభవమును కానీ పసికడుతుంది, అనుభవానికి తెస్తుంది. దానికన్నా సూక్ష్మమైనది మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ భావించలేనిది, వివరించలేనిది పరాతత్వం. బుద్ధి చేత మాత్రమే తెలియబడినది.
పరాతత్వం బిందు రూపం, సూక్ష్మాతి సూక్ష్మం, పరాణువు కన్నా సూక్ష్మమై వెలుగొందుచున్న జగన్మాత సూక్ష్మరూపిణి. ఓం ఐం హ్రీం శ్రీం సూక్ష్మరూపిణ్యై నమః.